రాష్ట్రంలో ఇప్పుడు అందరి కళ్ళు నేతల జాతకాలు నిక్షిప్తమైన ఈవీఎంలు వీవీప్యాట్ యంత్రాలపైనే. స్ట్రాంగ్ రూమ్లో భవిష్యవాణి బాక్సులు భద్రమేనా? వాటిని ఎవరెవరు పరిశీలిస్తున్నారు? నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయా? కర్నూలులో స్ట్రాంగ్ రూమ్ వద్ద చాలా సీసీ కెమెరాలు పనిచేయలేదన్న విషయం ఈటీవీ పరిశీలనలో బయటపడింది. ఈ నెల 11వ తేదీన పోలింగ్ పూర్తయిన తర్వాత కర్నూలు జిల్లాలో 2 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఈ స్ట్రాంగ్ రూముల్లో భద్రత ఎంతవరకు ఉంది, సీసీ కెమెరాల నిఘా ఎంతవరకు పనిచేస్తుంది, అధికారులు ఏ విధంగా ఈ భద్రతను పర్యవేక్షిస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలో మొత్తం 3780 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించిన ఎన్నికల సంఘం నేతల జాతకాలు నిక్షిప్తమైన ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూంలకు తరలించింది. కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల యంత్రాలను పుల్లయ్య కళాశాలలో, నంద్యాల పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల యంత్రాలను రాయలసీమ విశ్వవిద్యాలయంలో సిబ్బంది భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఏపీఎస్పీ పోలీసులు, సివిల్ పోలీసులు 24 గంటలు వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ రాయలసీమ వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు అలంకారప్రాయమయ్యాయి. మొత్తం 60 కెమెరాల్లో సగం మాత్రమే పనిచేస్తున్నాయి. 4 రోజుల తర్వాత మేల్కొన్న అధికారులు హడావుడిగా కొత్త కెమెరాలు అమర్చే పనిలో పడ్డారు. స్ట్రాంగ్ రూమ్ల భద్రతను పరిశీలించేందుకు వెళ్లిన ఈటీవీకి కెమెరాలు అమర్చటం కంటపడింది. ఈ విషయంపై ఆరా తీయగా 30కి పైగా పనిచేయటం లేదని, వాటిని మార్చుతున్నట్లు చెప్పారు. పోలీస్ ఉన్నతాధికారులు మాత్రం కెమెరాలన్నీ పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు. 3 అంచెల భద్రత నేను మొన్న రోజులో నైట్ నుంచి ఈ రోజు కూడా ఎవ్రీ టైం 2 సారి విజిట్ చేసి పకడ్బందీగా చెక్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క చోట్ల సీసీటీవీ 24/7 సర్విలెన్స్లో ఉంది. డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ ఇక్కడ ఒకరు, ఆ చోట్ల ఒకరు, 2 డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ కాకుండా అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ సూపర్వైజన్లో ఈ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రోటోకాల్ పాటించి లోపల ఎవరు వెళ్ళాలి, ఏది వెళ్ళాలని ప్రతి ఒక్కరికి సిఏపిఎఫ్కి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఒక హ్యాండీ క్యామ్ ఇచ్చాము. లోపల ఎవరు వెళ్ళినా ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకోవడం. ఈ వరకు నేను చెక్ చేసిన దాంట్లో వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ with the strong room security. No, that is not correct. CCTV camera అప్పుడు నుంచే పనిచేస్తూనే ఉన్నాయి. యూ క్యాన్ చెక్ ద CCTV ఫుటేజ్ రికార్డింగ్స్ ఆల్సో. ప్రతిరోజు స్ట్రాంగ్ రూమ్లను పరిశీలిస్తున్న అధికారులు సీసీ కెమెరాల విషయంలో ఎందుకు అలసత్వం వహించారో అంతు చిక్కడం లేదు. అధికారుల తీరుపై రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. ఈవీఎంలో భద్రత గాలి కుదిరేశారని, ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.